తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్‌లో రావాల్సినంత మార్పు గాని, అభివృద్ధి గాని వచ్చింది, జరిగింది అని అనుకున్నారా మీరు? అంటే అన్న తెలంగాణ దేనికోసమైతే మనం కొట్లాడి తెచ్చుకున్నామో, దాంట్లో భాగంగా కొంత అభివృద్ధి అయితే జరిగిందన్న. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి మనకు కొంత కళ్ళకు కనిపిస్తా ఉంది. కాబట్టి పూర్తిగా జరగకుండా అయితే లేదన్న, జరిగింది. కానీ తెలంగాణ సమాజం అభివృద్ధి కంటే ముఖ్యంగా ఆత్మగౌరవం మీద ఎక్కువ నిలబడి ఉంటుంది. వాళ్ళకి ఆకలి ఉన్నా పర్వాలేదు గానీ అవమానాన్ని తట్టుకోలేదు. అవునన్న. అప్పుడు ఆ దశాబ్ద కాలం కేసీఆర్ గవర్నమెంట్‌లో అణచివేత ఎక్కువగా ఉండే అనేది ప్రజలలో బలమైన అభిప్రాయం ఏర్పడింది. మరి అప్పుడు మీరు స్పందించలేదా? స్పందించిండ్రా? సమాజం వైపు నిలబడ్డారా? నిలబడలేదా? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు ఒక పాటగాడిగా మంచిని మంచి అని చెప్తాం, చెడుని చెడు అని చెప్తామన్న. ఖచ్చితంగా ప్రజల వైపే నిలబడుతుంది పాట ఎప్పుడైనా. తెలంగాణ ఉద్యమంలో అన్న మీరు కేసీఆర్ వెన్నంటి ఉన్నారు కదా! విన్నంటి కాదు, ఆయన అభిమానిగా ఆయన అడుగుజాడల్లో ఉన్నాం. ఆయన మీద కూడా ఒక పాట రాస్తున్నట్టున్నారు. రాశానన్న. కేసీఆర్ గారు అంటే ఒక ఉద్యమ నాయకుడిగా నాకు ఇప్పుడు కాదు ఎప్పటికైనా అభిమానం ఉంటుందన్న ఆయన పట్ల. ఆ అభిమానంతో రాసిన పాట అది. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నది. ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే, ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే, సాగు వంచులకెళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ ఉద్యమ చరితని తెలుసుకోవాలని ఉన్నది, మనసారా తెలుసుకోవాలని ఉన్నది. విన్నారా ఈ పాట కేసీఆర్? వినుంటారన్న. అంటే ప్రత్యక్షంగా మీకేం మళ్ళీ నేను ఎప్పుడు కలవలేదన్న. చెప్పలేదు, మాట్లాడలేదు. అంటే 1-2 సార్లు పబ్లిక్లో కలిసాను తప్ప వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా పర్సనల్గా కేసీఆర్ గారిని అప్పుడు కలవలేదు. ఈ పాట తర్వాత నేను కలుద్దామన్న ప్రయత్నం చేశాను, కానీ ఆ అవకాశం ఎవరు కల్పించలేదు. నెక్స్ట్ మీ సై టీవీకి వద్దాం. సై టీవీలో మీ యొక్క పాటల పరంపర ఒక అద్భుతమైన ప్రపంచానికి తీసుకెళ్లే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. మీ యొక్క సాహిత్యం అటు నేచర్ వైపు కానీ, ఇటు యువతలో మోటివేషన్ కానీ, యువత రియలైజేషన్ కానీ, సమాజంలో కొన్ని ఉన్నటువంటి దురాచారాలు కానీ, లేకపోతే సాంఘిక అసమానతలపైన కూడా మీరు సాహిత్యం రాశారు. ఉన్నదన్న. అన్ని రకాల పాటలు రాశారు. అన్ని రకాల దాంట్లో ముందుగా ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ బావ మరదల మీద ఎక్కువ రాస్తుంటారు కదా మీరు. అవునన్న. అంటే ఎందుకని ఈ బావ మరదలనే ఎక్కువ ఎంచుకుంటారు మీరు? ఒకటన్నా, నాకు నేనేం నమ్ముతానంటే పాట అనేది నేను పాటే వృత్తిగా ఎంచుకున్నప్పుడు ఒకటి ఫిక్స్ అయినాను నేను. సమాజంలో నేను బతకడం కోసం పాట రాయాలి, నేను బతకడం కోసం పాట రాయాలి, నన్ను బతికించడం కోసం కూడా పాట రాయాలి. ఈ 2 అంశాలు ఎప్పుడు నాకు ఉంటాయన్న మైండ్లో. కాబట్టి ఎంటర్టైన్మెంట్ సైడ్ ఎట్లా అయిందంటే ఒకసారి ఒక ఫ్లో వచ్చేసింది అన్న. అది ఎట్లా అంటే ఒక సునామీ లాగా వచ్చేసింది. జానపదాన్ని ఆదరించడం ఎక్కువైపోయింది. అంతకుముందు జానపదం అంటే చాలా చులకన భావన ఉండే అన్న, చాలా చులకన భావన ఉండేనా? చాలా ఉండే. ఎందుకని? అసలు ఆ జానపదాలు నేను ఫోక్ సింగర్ అని చెప్పుకోవడానికి కూడా ఒక సందర్భంలో మనం చిన్నతనంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉండే అన్న. ఎందుకని? మేము అనుభవించిన ఎక్స్పీరియన్స్ అయింది. ఎట్లా? సినిమా పాటలు, సినిమా సాహిత్యం, వీటికి ఒక ప్రమాణం ఉండే, అంటే అది ఒక స్థాయి. జానపదాన్ని ఇట్లా చూసేవాళ్ళు, ఈ స్థాయిలో చూసేవాళ్ళు. ఒక్కోసారి నేను ఫోక్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉండే. 2014 తర్వాత ఈ రెవల్యూషన్ వచ్చిందన్న. ఎప్పుడైతే తెలంగాణకు ముందు కళాకారుడిగా చెప్పుకోవాలన్నా భయపడాల్సిన పరిస్థితే ఉండే. నేను ఉద్యమం సమయంలో కూకట్పల్లి ప్రాంతంలో ధూమ్ధామ్ చేసి వస్తున్నాను. ఏం లేదు, వేదిక దిగి నడుచుకుంటూ వస్తూ ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నా, అరే ప్రోగ్రామ్ బాగా జరిగింది, నేను ఇట్లా పాట పాడినా, ఈ పాట పాడినా అంటే వేరే ప్రాంతం వాళ్ళు ఎవరైతే కూకట్పల్లి ఏరియాలో ఉంటారో వాళ్ళు రౌండ్ అప్ చేసి కొట్టేసిరన్న. ఎందుకని? ఆ సమయంలో ఈ పాటలు పాడడం నిషేధం కాబట్టి వాళ్ళ దృష్టిలో. వేరే ప్రాంతం వాళ్ళంటే ఆంధ్ర వాళ్ళు. ఎవరి కోసం అయితే మనం ఫైట్ చేసినామో వాళ్ళు కొట్టిన సందర్భం ఉన్నది. అంటే దాని నుంచి 2014 తర్వాత బయటకు వచ్చినాం మనం. ఇప్పటిదాకా జానపదం పెద్దపీట లేదు. 2014 తర్వాత యూట్యూబ్ కొంచెం మొదలైంది. అట్లా జానపదం యూట్యూబ్ ఒక ట్రెండ్ సెట్టర్గా ఇదైపోయింది. ఇలా జానపదం సినిమాను జానపదం వైపు తిరిగేటట్టు చేసిందాన్ని. మాటల తిరుపతి సినిమాను తన వైపు తిప్పుకున్నాడా? మాటల తిరుపతి అని నన్ను ఒక్కడికి నేను ఆ క్రెడిట్ తెచ్చుకోలేను. తెలంగాణలో ఉన్న ప్రతి కళాకారుడికి గౌరవం దక్కుతుంది, ప్రతి జానపద కళాకారుడికి గౌరవం దక్కుతుంది, ప్రతి ఆటగాడికి, పాటగాడికి, కొరియోగ్రాఫర్కి, కెమెరామ్యాన్కి, ప్రతి సింగర్కి, ప్రతి యాక్టర్కి గౌరవం దక్కుతుంది అన్న. దాంట్లో నా పాత్ర కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ ప్రతి కళాకారుడికి గౌరవం దక్కుతుంది. ఇలా జానపదం ప్రపంచ వేదికలకు ఎక్కిందన్న. జానపదం ఇలా సినిమా వైపు
వెళ్ళింది. సినిమా జానపదం వైపు చూసే పరిస్థితి వచ్చింది నాకు మీరు కూడా ప్రపంచ దేశాలని చుట్టేస్తున్నట్టున్నారు ఆ పాటతోటి. పాటతోటి. ఎన్ని దేశాలు తిరిగిండ్రు? నేను ఒక 5 దేశాలు తిరిగి ఉంటాను. అమెరికా ఎక్కువసార్లు పోయి వచ్చిన. పాట తీసుకెళ్ళింది. పాటే తీసుకెళ్ళింది. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన నన్ను పాట ప్రపంచానికి పరిచయం చేసింది. ఓకే, ఈ భావమర్దల గురించి ఎక్కువ రాస్తున్నారు కదా. అవును. మీరు మొట్టమొదట ఈ సైటీలో ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి భావమర్దల మధ్యలో రాసిన పాట ఏంటి? చాలా ఉన్నాయి. దాంట్లో నాకు నచ్చినవి 1-2 చెప్తాను. శిరీష పాడింది పాట, మంచి సింగర్ ఆమె. ఏమి పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పూల బాణాలు అవి తేనె సుక్కల తానాలు, నువ్వు విలిసే పిలుపులు తెరిసేనే గుండె తలుపులు, నన్ను కొట్టుకో నన్ను దిట్టుకో. ఒక పెద్ద ప్రభంజనం అయిపోయింది ఈ పాట. దానికి కెమెరామెన్గా తమ్ముడు శివవేల్పుల, సింగర్ శిరీష, దాని కంపోజర్గా ప్రోగ్రామింగ్ కంపోజర్గా తమ్ముడు మదీన్. సైటీలో వచ్చిన ప్రతి పాటకు తమ్ముడు మదీనే కంపోజ్ చేస్తూ ఉంటాడు నా సాంగ్స్ అన్నిటికి కూడా. ఆ పాట పూర్తిగా పాడండి. కొన్ని పాడతాను. దాని తర్వాత ఇంకొకటి చెల్లె జానులీరి ఉంటుంది, ఇవాళ డి విన్నర్. అవును. మన ఛానల్లో ఒక మంచి పాట. మీరే ఇంట్రడ్యూస్ చేశారా తనని? అంతకుముందు చేసింది. ఓకే. ఈ దందన పాట తర్వాత కొంచెం ఆ పాట ఎక్కువ వ్యూస్ రావడం వల్ల ఎక్కువ తనకు పేరు వచ్చింది.